ఏ రకంగా నేను భద్రంగా ఉండాలా? నేను ఒక 20-30 వాహనాలు వేసుకొని పోతే మీ వెంట ఎక్కువ మంది వస్తున్నారని చెప్పి ఆపేటువంటి పరిస్థితులు, మేము ఒక కర్ర పెట్టుకొని పోయినా కూడా మీరు ఎందుకు ఇవన్నీ మారణాయుధాలు పట్టుకొని పోవాలనేటువంటి పరిస్థితులు, ఒక్క పోలీస్ ప్రొటెక్షన్ లేదు. అయినా కూడా ధైర్యంగా ఈరోజు ఎన్నికలు ఫేస్ చేస్తాం కూడా. ఒకవైపు వీళ్ళే హింస ప్రేరేపించి, ఒకవైపు వీళ్ళే దాడులు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఆ నెపాన్ని రుద్దడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను మళ్ళా దాంట్లో దోషులుగా చిత్రీకరించి కేసులు పెట్టడం. నిన్న అర్ధరాత్రి కూర్చొని నల్లపరెడ్డిపల్లికి సంబంధించినటువంటి మా నాయకులను ఒక 17 మందిని తీసుకొని వచ్చినారు. ఏందయ్యా కేసు అంటే, ఆ రోజు వేల్పుల రామును మా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను దాడి చేసేటువంటి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి తప్పుడు ఫిర్యాదు ఒక SC/ST కేసు కట్టి దాంట్లో వీళ్ళని ముద్దాయిలుగా చేర్చారు. ఆ యొక్క ముద్దాయిలు పట్టుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో చూస్తే దాంట్లో 2-3 పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. ఆ కేసు చూడండి మీరు. ఆ సమయంలో ఏ సమయంలో అయితే దాడి జరిగిందని చెప్పి ముద్దాయిలుగా ఈ పోలీసులు చేర్చారో ఆ సమయంలో పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు ఈ ముద్దాయిలు. దాన్ని ఏమంటారు, మన బైండ్ ఓవర్ కేసు పెట్టుకుని పోలీస్ స్టేషన్లో ఉన్నారు. కొంతమంది అదే సమయంలో వీడియోలు ఉన్నాయి. అవినాష్ రెడ్డి గారు ప్రచారం చేస్తూ ఉంటే పక్కనటువంటి గ్రామంలో ఆ ప్రచారంలో పాల్గొనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఈరోజు కేసు పెట్టి లోపలికి రమ్మని చెప్తాను. నేను పోలీసులు అడుగుతున్నా, మీరు ఏ రకమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తారో ఈడ కల్పిస్తారో మీరు ఒక స్పష్టత ఇవ్వండి. మీకు అవసరం అనుకుంటే ఒక లిస్ట్ ఇవ్వండి, పలానోళ్ళు మాకు కావాలా, లేకుంటే బైండ్ ఓవర్ చేయాలా, లేకుంటే అంటే పలానోళ్ళ మీద కేసు ఉంటే వీళ్ళని అలో చేయమని చెప్పండి, మేమే పంపిస్తాం వాళ్ళ దగ్గరికి. కానీ అర్ధరాత్రులు పోయి ఎవరు ఊర్లలో ఉండకుండా వాళ్ళందరినీ కూడా ఊర్లు వదిలేటట్టు చేసేటువంటి సాంప్రదాయం ఇది మంచిది కాదని చెప్పి పోలీసులకు చెప్తున్నా. ఎన్ని దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితులున్నా, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులున్నా, బహుశా తెలుగుదేశం పార్టీ నాయకులు అనుకుంటున్నారేమో మేము ఈ అరాచకాలు భరించలేక ఈ ఎలక్షన్ వదిలిపెట్టేస్తాము, ఈ ఎలక్షన్ ఏదో మేము వదిలిపెడతామని చెప్పి అనుకుంటాను. వదిలిపెట్టే సమస్య లేదు. ఆఖరికి మా గ్రామాల్లో ఉన్నటువంటి మా మహిళలు సైతం దీన్ని ఎదుర్కొంటారు. మీరు చేసే అరాచకాలన్నింటి ఎదుర్కొని కూడా ఆ రోజు పోలింగ్లోకి మా మహిళల ఆదరణలో కూడా నడిపించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా నేను, సార్ మీకు అంతో ఇంతో ఒక మంచి గుర్తింపు ఉంది, మీరు వ్యవస్థను కొంచెం బాగా నడుపుతారని చెప్పి గతంలో. కానీ ఈరోజు ఏందండి, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంది, ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏంది, ఇక్కడ జరిగేటువంటి అక్రమాలు ఏంది, ఇక్కడ ఎవరు మాట్లాడుకున్నా మాకు పైనుంచి మా హైకమాండ్ నుంచి మాకు ఆర్డర్లు వచ్చినాయి, ఎటువంటి పరిస్థితుల్లో ఈ జెడ్పీటీసీ గెలుచుకోవాలా, ఏమి చేస్తారో మాకు తెలియదు కానీ ఈ జెడ్పీటీసీ గెలుచుకొని మా నాన్నకు గిఫ్ట్ ఇవ్వాలా అనేటువంటి వాతావరణం ఇక్కడ ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు. లోకేష్ అడుగుతున్నా, కొంతమంది నాతో అంటారు, నువ్వు లోకేష్ను చాలా ఘాటుగా మాట్లాడినావు, ఎటువంటి పరిస్థితుల్లో ప్రతీకారం తీర్చుకోవాలా అని చెప్పి నీ మీద దాడి చేసేదానికి కొంతమంది ప్రయత్నం చేస్తామంటారు. లోకేష్ చెప్తాను, నేను ఏ రోజు ఒక వ్యక్తిని అన్యాయంగా దూషించినటువంటి పద్ధతి నాకు లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కడైనా దురుసుగా, నువ్వు ఎక్కడైనా మా నాయకుని మాట్లాడినప్పుడు నేను మాట్లాడతా.